హాయ్ ఫ్రెండ్, గోబీ ఫ్రై అండ్ గోబీ మంచూరియా రెండు ప్రాసెస్ ఈ వీడియోలో చూపించేస్తాను. కాలీఫ్లవర్ చిన్న చిన్న పీసెస్లో ఒలుచుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని వాటర్ హీట్ అవ్వాలి. వాటర్ హీట్ అయ్యాక కాలీఫ్లవర్ ముక్కలు దాంట్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకోండి. ఒక 5 minutes ఉడకనివ్వండి. ఉడికాక వాటర్ తీసేసుకొని పీసెస్ పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసుకొని నేను చూపించే గెంటితో 2 గెంట్లు మైదా వేసుకోవాలి. ఒక గెంటి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కారం 2 స్పూన్స్ వేసుకోండి. చిన్న స్పూన్తో 2 స్పూన్స్. ఫస్ట్ అదంతా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తో. ఫుడ్ కలర్ కొంచెం తీసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని అది వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మీకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి. అంతా మిక్స్ చేసుకొని 1 hour పక్కన పెట్టుకోండి. మూత పెట్టుకొని నాన్ స్టిక్ పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేదాకా చూడండి. హీట్ అయ్యాక కొంచెం వేసి చూడండి, అది పైకి తేలుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక గోబీ పీసెస్ వేసేసుకోండి. చిన్న చిన్న పీసెస్ వేసుకోండి. వేసిన వెంటనే తిప్పద్దండి, కాలాక కొంచెం తేలుతుంది. కాలినాక అప్పుడు తిప్పుకోండి. కొంచెం పైన తేలినట్టు కనిపిస్తుంది కదా, ఇప్పుడు తిప్పుకోండి. ఎంతో టేస్టీ గోబీ ఫ్రై రెడీ. గోబీ మంచూరియా ప్రాసెస్ కూడా చూసే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ కట్ చేసుకునేటివి వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకుని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమోటాస్ 2 వేసుకొని మిక్సీ పట్టుకొని దాంట్లోకి వేసుకోవాలి. టమోటా ప్యూరీ అంతా బాగా ఉడికితే బాగుంటుంది. సోయా సాస్ వేసుకోవాలి 1 స్పూన్. మిక్స్ చేసుకోవాలి. బాగా ఉడకాలి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. బ్యాటర్ కూడా దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది వేసుకుంటే గట్టిగా పడుతుంది గోబీకి. గోబీ వేసేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేసుకోలేదంటే నేను గోబీలో అప్పుడే వేసేసుకున్నాను, డీప్ ఫ్రై చేసినప్పుడే. అందుకే నేను గోబీలోకి వేసుకోలేదు. కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక
బాగా మిక్స్ చేసేసుకో. ఎంతో టేస్టీ గోబీ మంచూరియా రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్.